హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు శ్రవంతి శెట్టి డిజైన్స్. చూడండి, నేను హ్యాండ్కి అయితే మిడిల్లో ఒక డిజైన్ అయితే పెడుతున్నాను. చూడండి, ఇది మనకు కింద నుండి పై వరకు పైన స్టిచ్చెస్కి కింద స్టిచ్చెస్కి వదిలేసుకుంటే 11 ఇంచెస్ ఉందండి. 11 ఇంచెస్లో హాఫ్ ఎంత అవుతుంది? 5.5 అవుతుంది. ఇక్కడ 5.5కి అయితే ఒక మార్కింగ్ అయితే ఇలా పెట్టేసుకున్నాను. ఇలా పెట్టిన తర్వాత మనము ఇక్కడ 3 ఇంచెస్కి చూడండి, 3 ఇంచెస్ అంటే 3 ఇంచెస్లో హాఫ్ 1.5 అవుతుంది కదండి. ఇట్లా మనం మార్కింగ్ పెట్టుకున్న దగ్గర 1.5 రావాలి. ఇట్లా పైనకి కిందకి ఇక్కడ 1.5 ఇక్కడ 1.5 మధ్యలో ఇలా అయితే పెట్టుకోవాలి. పెట్టిన తర్వాత ఇలా సైడ్కి పెట్టుకుంటాం కదా మనము. ఇక్కడ సైడ్ మనం ఒక హాఫ్ ఇంచ్ అయితే వదిలేయాలండి చిన్నగా, ఓకేనా. ఇటువైపు 1 ఇంచ్, హాఫ్ ఇంచ్, ఇటు 1.5 వస్తుంది మనకు, పైన 1.5 వస్తుంది. ఇది మిడిల్ పార్ట్కి మనం ఈ టోటల్ హైట్ ఎంత ఉందో దానికి ఫస్ట్ ఇక్కడ ఈ మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ నుండి ఇక్కడికి 3 ఇంచెస్ ఉండేట్టుగా చూసుకోవాలి. దీన్ని చూసుకున్న తర్వాత ఇక్కడ నుండి ఇక్కడికి ఒక హాఫ్ ఇంచ్కి అయితే మార్కింగ్ పెట్టేసుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత దీన్ని ఇలా మెల్లిగా ఈ షేప్ అయితే తీసుకురావాలి, ఓకేనా. ఇలా ఇది కటింగ్ చేసిన తర్వాత మీకు షేప్ అనేది పర్ఫెక్ట్గా అర్థమవుతుంది, ఓకేనా. 2 హ్యాండ్స్కి అయితే నేను చూడండి, మనకు ఇలా లీవ్స్ లాగానైతే వచ్చేసినాయి. 2 హ్యాండ్స్ అయితే రెడీ అయిపోయినాయి కదా. చూడండి, ఇలా ఇవి హ్యాండ్ ఓపెన్ చేసి చూపిస్తాం మీకు ఎలా వచ్చిందో. ఇలా ఉంటుందండి. ఇట్లా చిన్నగా హోల్ లాగా, బాదం లాగా ఇలా చిన్నగా అయితే పెట్టాను. చూడండి, దీనికి మనము ఇప్పుడు డిజైన్ ఎలా చేయాలో కూడా చూపిస్తాను. మన ఛానల్ని ఫస్ట్ టైం అయితే ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇది మనకు రైట్ సైడ్ పెట్టుకోవాలండి మెయిన్ ఫ్యాబ్రిక్. ఇది రాంగ్ సైడ్ పెడుతున్నాను. చూడండి, ఇది డైరెక్ట్గా జాయింట్ చేసి చూపిస్తున్నానండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే ఈజీగా ఉంటుంది. ప్రాసెస్ ఎక్కువ ఉంటే కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు కదా, అందుకని దీన్ని అయితే నేను ఇలా స్టిచ్ చేస్తున్నాను. చూడండి, ఇది ఇలా ఉంది కదా. దీని చుట్టూరా మనము ఒక స్టిచ్ అయితే వేసుకుంటూ రావాలి, ఓకేనా. చూడండి, ఒక పావు ఇంచ్ క్లాత్ వదిలేసుకుంటూ ఒక స్టిచ్ అయితే పెట్టేసుకోండి. నెమ్మదిగా పెట్టండి. మీకు అటు ఇటు జరుగుతుంది అని అనుకుంటే ఒక పిన్ అయితే పెట్టేసుకొని ఇలా అయితే పెట్టుకోండి. చూడండి, నిడిల్ని కిందకి అలానే ఉంచేసి ఈ టర్నింగ్ దగ్గరనైతే నేను ఇలా టర్న్ చేస్తున్నాను. చూడండి, మనకు టోటల్గా ఈ రౌండ్ చుట్టూరు అయితే స్టిచ్ అయితే వేసేసుకున్నాము. ఇప్పుడు దీన్ని ఇలా తీసేసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇది ఇలా ఉంది కదా, మిడిల్లో కొంచెం కటింగ్ అయితే చేసేసుకోవాలి, ఓకేనా. ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ స్ట్రైట్గా మనము స్టిచ్ దగ్గర దాకా కటింగ్ అయితే పెట్టేసుకొని ఈ చుట్టూరా ఎక్స్ట్రా ఉంది కదా క్లాత్, ఈ చుట్టూరా ఉన్న క్లాత్ని అయితే ఇలా కటింగ్ అయితే చేసేసుకోవాలి. మరి దగ్గర నుండి కాకుండా కొంచెం క్లాత్ వదులుకుంటూ ఇలా కటింగ్ చేసేసుకుంటే మనకు ఈ మిడిల్లో చిన్న చిన్నగా ఇలా పెట్టేసుకోవాలండి. ఎందుకంటే టర్నింగ్స్ కరెక్ట్గా తిరగకపోతే మనకు ఈ షేప్ అనేది పర్ఫెక్ట్గా రాదు, అందుకని. చూడండి, ఇప్పుడు ఇక్కడ అయిపోయింది కదా. మనకి ఇక్కడ కూడా స్టిచ్చెస్ ఏం కనిపించకుండా కావాలి అని అనుకుంటే చూడండి, ఇక్కడైతే మనకు క్లోజ్ అయిపోయింది కదా, ఇక్కడ కూడా ఒక స్టిచ్ అయితే వేసేసుకున్నాం. ఒకేసారి మనకి 2 టైప్స్ అయితే అయిపోతుందండి స్టిచ్చింగ్. ఒక హాఫ్ ఇంచ్ క్లాత్తోనైతే ఇలా వదిలేసుకోవాలి. చూడండి, ఇలా ఈ డిజైన్ చుట్టూ రౌండ్గా స్టిచ్ చేసాం కదా. చేశాక ఈ క్లాత్ ఉంది కదా, ఈ క్లాత్ని ఇలా మిడిల్లో నుండి బయటకి తీసేయాలి. తీసేసి బ్యాక్ సైడ్ మొత్తం దీన్ని లాగేయాలండి. ఇలా లాగేస్తే మనకు సర్కిల్ షేపు చూడండి ఇలా వస్తుంది. ఇలా వచ్చింది కదా, దీన్ని చుట్టూరా ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి, ఓకేనా. మనము చిన్న చిన్న కాట్లు పెట్టాం కదండి, అందుకే ఈ డిజైన్ అయితే ఇంత నీట్గా వచ్చింది బక్రం వేయకుండా. కానీ బక్రం వేసుకుంటే ఇంకా బాగా వస్తుందండి. కానీ కొత్తగా
స్టిచ్ చేసే వాళ్ళకి కొంచెం అర్థం కాదు కదా, అందుకనే నేనైతే ఈజీ ప్రాసెస్లో చూపిస్తున్నానండి. ఇలా ఇలా స్టిచ్ చేసాం కదా, ఇప్పుడు కింద ఓపెన్స్ ఉన్నాయి కదా, ఈ ఓపెన్స్ ఒక స్టిచ్ అయితే పెట్టేసుకుందాం. ఒక స్టిచ్ పెట్టేసుకొని దీనికి నేను ఇట్లా లేస్ వేస్తున్నానండి. చూడండి ఇలా చిన్నగా లేస్ లాగా వచ్చిందండి శారీకి, దీన్నే హ్యాండ్కి కూడా వేస్తాను. అందుకనే ముందుగా ఈ క్లాత్ని అయితే ఇలా లోపల వైపు ఫోల్డింగ్ చేస్తున్నానండి నేను. ఇటు రైట్ సైడ్ ఎందుకు ఫోల్డింగ్ చేస్తున్నానంటే, ఇప్పుడు నేను చూపించాను కదండి ఆ లేస్ లాంటిదాన్ని నేనైతే జాయింటింగ్ చేసేస్తాను. అందుకని ఇది లోపలికి వెళ్ళిపోతుంది కదా, బయటకి నీట్గా ఉంటుందని ఇలా అయితే చేస్తున్నానండి. ఇలా చేసుకుంటేనే మనకు నీట్గా కనిపిస్తుంది. చూడండి ఇప్పుడు ఇది ఇలా ఉంది కదా, దీనిపైన పెట్టేసి ఒక స్టిచ్ అయితే వేసేసుకుంటాను. అప్పుడు ఇది మనం పెట్టిన స్టిచ్చెస్ మొత్తం కనిపించకుండా క్లాత్ అయితే నీట్గా ఉంటుంది. చూడండి లోపల మనం కుట్టిన కుట్లు ఏవి కనిపించవండి. ఇట్లాంటి కొన్ని చిన్న చిన్న డిఫరెంట్ ఐడియాస్ అయితే చేసుకోవాలి తప్పదు స్టిచ్చింగ్ చేసినప్పుడు. చూడండి లోపల వైపున ఎంత నీట్గా ఉంది, ఇటువైపున కూడా ఒక స్టిచ్ అయితే పెట్టేసుకుంటే మనకు సెట్ అయిపోతుంది. ఒక స్టిచ్ అయితే ఇలా పెట్టేసుకోవాలి పై వైపున కూడా. చూడండి ఇప్పుడు ఇది ఎంత బాగా వచ్చింది కదా, దీనికి మిడిల్లో ఒక చిన్న బావ్ అయితే స్టిచ్ చేసి దీనికి జాయింటింగ్ చేసేద్దాము. మనము మధ్యలో చిన్న బావ్ పెట్టాలనుకుంటున్నాం కదండి, నేనైతే దీని మెజర్మెంట్స్ ఇలా చూసుకున్నాను. చూడండి ఇలా అక్కడ 1/2 ఇంచ్ ఇక్కడ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటే నేనైతే 3.5 ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను. కొంచెం ఎక్కువనే పెట్టుకుంటున్నానండి, ఎందుకంటే క్లాత్ పికిలిపోకుండా ఉండడానికి. చూడండి ఇలా 3.5 తీసుకున్నాను కదా, ఇది డబల్ ఫోల్డింగ్ పైన ఉంది. 3.5 డబల్ ఫోల్డింగ్ ఉండేట్టుగా చూసుకోవాలి. 3.5 అంటే 7 ఇంచెస్ తీసుకోవాలండి. ఇలా అర్థమైంది కదా. ఇలా వెడల్పులో 3.5, పొడవులో 3.5 పొడవులో తీసుకున్నప్పుడు డబల్ ఫోల్డింగ్ పైన ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు మనం ఇక్కడ ఒక చిన్న స్టిచ్ పెడుతున్నాము. చూడండి ఇక్కడ స్టిచ్ పెట్టి దాన్ని మనం రివర్స్లో తీసేసుకుంటాం కదా, ఇలా రివర్స్లో తీసుకున్నప్పుడు ఈ టర్నింగ్స్ దగ్గర కొంచెం ఇలా అనేసుకోవాలండి. చిన్నగా చాలా సన్నగా ఉంది క్లాత్. చూడండి ఇక బయటకు వచ్చేస్తుంది, లోపలికి వెళ్ళిపోతుంది. చూడండి ఇప్పుడు ఇది ఇలా ఉంది కదా, ఇటు చివర కూడా ఒక స్టిచ్ అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు దీని మిడిల్ పార్ట్ ఉంది కదండి, దీని మిడిల్ పార్ట్లో మనము ఇలా చిన్నగా ప్రిల్స్ లాగా ఫస్ట్ ఇక్కడ నుండి స్టార్ట్ చేద్దామండి. చాలా జారిపోతుంది క్లాత్. చూడండి ఇది ఇలా. చూడండి మనం మిడిల్లో పట్టుకొని చిన్నగా ఒక థ్రెడ్తో అయితే ఇలా పెట్టేసుకోవాలి. ఇట్లా పెట్టిన తర్వాత దీన్ని ఇలా సెంటర్ పాయింట్లో అంటే మిడిల్ పార్ట్లో ఇది ఉండేట్టుగా చూసుకొని మనం దీన్ని సెట్ చేసుకుని అయితే ఒక స్టిచ్ అయితే పెట్టేసుకోవాలి. ఇలా కనిపించేటట్టుగా. ఈ థ్రెడ్ ఏం కనిపించదండి, దీనిపైన నేను బటన్ పెట్టేస్తాను. చూడండి ఇదైతే కరెక్ట్గా సెట్టింగ్ అయితే చేసేసుకోవాలి. చూడండి అటువైపు ఇటువైపు ఈక్వల్గా చూసుకొని నెమ్మదిగా ఒక స్టిచ్ అయితే వేసేసుకుంటున్నాను నేను. ఈ డిజైన్స్ కుట్టేటప్పుడు కొంచెం నెమ్మదిగా స్టిచ్ చేసుకోవాలండి, కొంచెం అటు ఇటు అయినా డిజైన్ తేడా కనిపిస్తుంది. చూడండి ఇప్పుడు ఇటువైపు అయిపోయింది కదా, అలానే తిప్పేసి ఇది మిడిల్లో ఉండేట్టుగా చూసుకొని ఇలా ఇటువైపు. చూడండి ఇక్కడ కూడా సేమ్ మెజర్మెంట్స్ వచ్చాయి కదా మనకు, ఇక్కడ ఈ స్టార్టింగ్లో సేమ్ మెజర్మెంట్స్ ఉండేట్టుగా చూసుకొని ఇక్కడ నుండి కూడా ఒక స్టిచ్ అయితే వేసేసుకుందాం. ఇలా చూడండి ఇది ఒకసారి తీసి చూసిన తర్వాత మళ్ళీ డబుల్ స్టిచ్ అయితే వేసేసుకోండి, ఓకేనా. చూడండి మనకు పర్ఫెక్ట్గా వచ్చేసింది కదా.
దీనిపైన మనం బటన్ పెట్టేసుకోవాలి. ఇది మళ్ళీ ఒకసారి స్టిచ్ అయితే వేసేసుకుందాము. బ్యాక్ సైడ్ ఇలా ఉంటుందండి, అందుకే నేను ఫస్ట్ దారం పోగులు ఏం కనిపించకుండా ఇక్కడ క్లోజ్ చేసేసాను. ఇటు కూడా క్లోజ్ అయిపోయింది. దీనిపై నుండి డబుల్ స్టిచ్ వేసేస్తే మనకు సెట్ అయిపోతుంది. చూడండి, ఇది షర్ట్ బటన్స్. నేను దీంతోనే బటన్స్ అయితే రెడీ చేస్తున్నాను. బ్లౌజ్ ఏ కలర్ ఉందో ఆ కలర్ క్లాత్తోనైతే నేనైతే రెడీ చేసుకుంటున్నానండి. కొంచెం ఇలా తిప్పేయాలి, ఫస్ట్ జారిపోతుందండి. ఇది క్లాత్ మరీ సన్నగా ఉంది. చూడండి, ఇలా తిప్పేసిన క్లాత్తో దీన్ని ఇలా పట్టేసుకోవాలి. ఇలా ఒక 2 టైమ్స్ అలా తిప్పేసి ముడి వేయాలండి. దీన్ని ఇలా ముడి వేసేసుకొని ఎక్స్ట్రా క్లాత్ని అయితే కటింగ్ చేసేసి దీన్ని దానికి అటాచ్ చేసేయాలి. చూడండి, బటన్ అయితే ఇలా రెడీ అయింది కదా. చూడండి, మనము ఇలా రెడీ చేసాం కదా బటన్, దీనిపైన పెట్టేద్దాము. పెట్టి ఇలా పైనుండి కింద వైపు, కింద నుండి పైనుండి ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలండి. చూడండి, ఈ బటన్ అనేది ఇలా ఇక్కడ సెట్ అయిపోవాలి మనకు. ఇలా పైనుండి కింద నుండి స్టిచ్చెస్ అయితే పెట్టేసుకోవాలి. అటు ఇటు కాకుండా చూసుకోవాలండి. మనం బటన్ మిడిల్లో ఉండేట్టుగా ఇలా అటు ఇటు జరిగిపోతూ ఉంటుంది ఇది కొన్ని స్టిచ్చెస్ వేసేదాకా. చూడండి, ఇప్పుడు మనం బటన్ పెడితే దీని లుక్ ఎంత చేంజ్ అయిపోయింది కదా, ఎంత బాగుంది కదా. చూడండి, మనకు హ్యాండ్ అయితే ఇలా రెడీ అయింది. చూస్తే చిన్న డిజైనే కానీ చాలా బాగుందండి. ఇగో ఇట్లా హ్యాండ్ పైన పెట్టి చూపిస్తాను. మనం వేసుకున్న తర్వాత ఇలా కనబడుతుంది. ఈ బ్లౌజ్ పీస్ క్లాత్ అయితే ఏ కలర్ ఉందో దానితో నేనైతే ఇలా బటన్ అయితే చిన్నగా రెడీ చేసి అయితే పెట్టాను. నార్మల్గా కాకుండా ఇలా చిన్న చిన్న డిజైన్స్ పెడితే బ్లౌజెస్కి లుక్ కొంచెం చేంజ్ అవుతుందండి. చూడండి, ఎంత బాగుంది. చిన్న బటర్ఫ్లై లాగా నీట్గా కనబడుతుందండి. చూడండి, దీనికి మనం చుట్టూరా బక్రం కూడా వేసుకోవచ్చండి. కానీ కొత్తగా చూసే వాళ్ళకి కొంచెం హార్డ్ అనిపిస్తుంది కదా, అందుకే నేనైతే ఇలా ఈజీ ప్రాసెస్లో చూపించాను. ఇది ఎలా ఉందో మీరు ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత కామెంట్ బాక్స్లో అయితే తప్పకుండా కామెంట్ అయితే చేయండి.